ఎక్సలెంట్గా ఉంది సార్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా అసలు అనుకోలేదు కూడా. ఎందుకంటే ఒక ఎట్లా ఉన్నామంటే వచ్చినప్పుడు 4 days బ్యాక్ కొంచెం సో ఏదో మామూలుగా ఏమీ అనుకోకుండా ఏదో వచ్చాము. బట్ కొంచెం ఒక జాయ్, హ్యాపీనెస్ అనేది కనబడుతుంది. చాలా మార్పు అయితే వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇది మీరు చెప్పినట్టుగా ఈ 4 days ఇంకా చేస్తే కంపల్సరీగా 1 month చేంజ్ వస్తుంది అన్నది అయితే నమ్మకం ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇదైతే నేను చాలామందికి చెప్తాను. హైదరాబాద్లో ఉన్నారు, అలాగే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తాను. చాలా బాగుంది, చాలా అద్భుతంగా. గత 4 రోజులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్కి వచ్చాను. ముందు అనుకున్న దానికన్నా మేము చాలా ఎన్నో విషయాలు కొత్తగా నేర్చుకున్నాము. ముఖ్యంగా ఈ సుదర్శన క్రియ ఏదైతే ఉందో దాంట్లో అనేక రకాల ప్రాణాయామాలు, వాటి వల్ల మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. రెండోది రమణ ప్రసాద్ గారు మాకు చాలా అనేక విషయాలను చెప్పారు. అంటే మనం నిత్య జీవితంలో మనం ఏదైతే నెగిటివ్ థాట్స్ లాంటివి, అనవసరమైన ఆందోళనకు గురయ్యే విషయాలను ఎంత సింప్లిఫైగా మనం దాన్ని హ్యాండిల్ చేసుకోవాలనే విషయాలని చెప్పారు గురుగారు. సో మాకు ఓవరాల్గా మన స్ట్రెస్ చాలా రిలీఫ్ ఉంటుంది. మీడియా ఫీల్డ్లో ఉండడం వల్ల అనేక రకాల స్ట్రెస్ గురవుతుంటాం. కానీ ఇలాంటి స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలనే విషయాలు మనం చాలా టెక్నికల్గా, చాలా ఒక గురుముఖత ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. నేను సజెస్ట్ చేసేది అంటే ఇలాంటి కోర్సులు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇప్పుడున్న సమాజం ఏదైతే ఆదరబాదరగా జీవనశైలి, లైఫ్ స్టైల్లో అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇట్లాంటి కోర్సు ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. నేను ఇంకా మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్, బంధువులకి ఈ కోర్సు గురించి చెప్తాను. గురుగారు రమణ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత ఒక తెలియని ఒక అనుభూతి అనేది వచ్చింది. అన్నీ తెలుసు, కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలి, కోపం, బాధ, సంతోషం అన్నీ ఉంటాయి. ఎప్పుడు దేని ఎట్లా ప్రజెంట్ చేసుకోవాలి, మన మనసుని మనం ఎట్లా చేసుకోవాలి, మనం పక్క వాళ్ళతో ఎట్లా ఉండాలి, క్లారిటీ వచ్చింది. ఇతరుల పట్ల ఎట్లా రియాక్ట్ అవ్వాలి, కోపం, చిరాకులు అవన్నీ చేయకుండా వాళ్ళని మార్చచ్చు, మనం మారచ్చు అనేది ఒక అర్థమైపోయింది. అసలు ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయిన ఆ సుదర్శన్ క్రియేట్ చేసినప్పుడు చేస్తా అంటే తర్వాత ఒక లెవెల్ మంచి పొజిషన్కి వచ్చినట్టు మీకు చాలా బాగా అర్థమైంది. మనకు అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. ప్రతిదీ కూడా మేము అర్థం చేసుకునేలాగా ఉంది. చాలా బాగా యూజ్ చేస్తారు క్లాసెస్ కూడా. ఇప్పుడు గురూజీ గారి మాట ప్రకారం ప్రతి నవ్వు, అందరిలో చిరునవ్వు చూడాలని, అందరూ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో భాగం కావాలనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు అంటే చేస్తే ఇంత రిలాక్స్గా ఉంటుందని అనే విషయం తెలియదు. ఇక్కడికి వచ్చాక ఈ సుదర్శన్ క్రియ ద్వారా కానీ 2-3 ఆసనాలు వేసే విధానం ద్వారా కానీ చాలా అయ్యాక చాలా మెంటల్గా చాలా రిలాక్స్గా గాలిలో తేలిపోతున్నట్టు అనుభూతి చెందాను. చాలా బాగున్నది. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు సరే 4 రోజులు చేసి తర్వాత చూద్దాలే బాగుంటాయని అని చెప్పి అనుకున్నాను. ఇప్పుడైతే డెఫినెట్గా ఇంటి దగ్గర ప్రతిరోజు క్రమం తప్పకుండా అయితే చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాను. రమణ ప్రసాద్ గురువు గారు చాలా చక్కగా అన్ని విషయాలు యోగా గురించి సంబంధించింది కాకుండా జనరల్గా మనం ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా చాలా చక్కగా ఉదాహరణలతో సైతం చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు.